తొమ్మిదో సంవత్సరం నేను వ్యాపారం చేసుకుంటుండేవాడిని. ఎట్లో రాజకీయాల్లోకి యాక్సిడెంట్గా వచ్చినాను. సో నా నియోజకవర్గం కొత్త నియోజకవర్గం, అది నాకు తెలియదు. అది ఛాలెంజ్ అని చెప్పి ఓబులాపురం గన్లుండే అప్పుడు జనార్దన్ రెడ్డి దౌర్జన్యాలు తట్టుకోవాలని చెప్పి నన్ను మన గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు పంపించినారు. అది నాకు ఊరు పేర్లు తెలియదు, ఏమీ తెలియదు. కానీ నాకు కుడి భుజం రకంగా ఒక బలిజ సోదరుడు ఉండి నాకు రాజకీయ ఓనామాలు నేర్పించినాడు. అటువంటి ఆప్యాయత ఆయనకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. అప్పుడే నన్ను కలిశాడు. నీలో నిజాయితీ చూస్తున్నాను బ్రదర్, నీకు నేను హెల్ప్ చేస్తానని చెప్పి ఇంతకుముందు నా ఎమ్మెల్యే దగ్గర ఉండేడంట. ఆయన నాకు గైడెన్స్ ఇచ్చినాడు. నా దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు, ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. సో అందుకనే ఆప్యాయతకి మారుపేరు అని చెప్పి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాను. ఇప్పుడే సోదరులు చెప్పినారు, ఎన్టీఆర్ గారు వారి సీట్ ఇచ్చిన తర్వాత కూడా అది మళ్ళీ ఇచ్చింది బలిజ కులంకే అని చెప్పి. నేను ఈ గత కొన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చూస్తూ ఉన్నాను. 2024 ఎలక్షన్స్ అప్పుడు అనేక మంది టికెట్ కావాలని కోరితే లేదు, ఇది మనము తిరుపతి సీటు బలిజలకే ఇవ్వాలా, ఆ గౌరవము ఈ కులానికే ఇవ్వాలా అని చెప్పి చెప్పడం జరిగింది. మొన్న రీసెంట్గా పక్కనే రాజంపేట జిల్లా పార్టీ అధ్యక్షులు విపరీతమైన కాంపిటీషన్ ఉన్నా కానీ లేదు బలిజలకి ఇవ్వాలా అని చెప్పి ఒక స్టాండ్ తీసుకొని చాలామంది వ్యతిరేకించినా కానీ తెలుగుదేశం పార్టీ బలిజలకే ఇచ్చింది. కేపీ మన సోదరుడు ఉన్నాడు ఇక్కడ, DCMS కడప కూడా ఇవ్వటం జరిగింది. సో నేను కొన్ని ఉదాహరణలు ఎందుకు చెప్తున్నాను అని అంటే, మన కులానికి ఆ గౌరవము ఆ గుర్తింపు ఎవరు ఇస్తున్నారా అని చెప్పి మనము ఆలోచించాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఆ స్థలము కేటాయించడం జరిగింది. సో ఈ 5 సంవత్సరాల్లో ఎందుకు ఈ బిల్డింగ్ కాలేదు అని చెప్పి మనల్ని కూడా మనం ప్రశ్నించుకోవాలి. అదే కొన్ని కులాల వాళ్ళు కలిసికట్టుగా ఉండబట్టి వాళ్ళ పనులు తొందరగా అవుతున్నాయి. సో నేను ఈరోజు రాకముందు కొన్ని వీడియోలు చూశాను. బలిజలే కొందరు మనం కలిసికట్టుగా ఉండము, వైసీపీ బలిజలు, బీజేపీ బలిజలు, టీడీపీ బలిజలు, జనసేన బలిజలుగా వేరు కాబట్టే మనం సాధించుకోలేకపోతున్నామని. పార్టీల తర్వాత ముందు బలిజ కులము ఒకటిగా ఉంటే ఆ బలంతోనే మనకు కావాల్సినవన్నీ సాధించుకోవచ్చు. సో ఆ కులానికి ఇచ్చే గౌరవము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది కనుక మీ ఐకమత్యంతో ఉంటేనే మనం సాధించుకోగలుగుతాము అని చెప్పి ఈ ఇష్యూ ఇప్పుడు నా దృష్టికి తేగానే మీకు ఇచ్చే గౌరవము, మీకు ఇచ్చే రెస్పెక్ట్ ఇంతవరకు కాలేదని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అది మీ హక్కులాగా నాకు అనిపిస్తూ ఉంది. ఇంత రిప్రజెంటేషన్ ఉంది, ఇంత రాజకీయ చైతన్యం ఉన్నప్పుడు ఇన్ని రోజులు కూడా డిలే కాకూడదు. సో నా దృష్టికి ఈరోజే వచ్చింది కనుక ఖచ్చితంగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాను. సో అందరం కలిసికట్టుగా దీన్ని ఒక స్టెప్ ముందుకు పోతాము, కలిసికట్టుగానే రాజకీయంగా ఒక అడుగు వేస్తాము అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ మరొకసారి ఇక్కడ వచ్చిన మీ అందరికీ నమస్కరిస్తూ ఈరోజు మీరు